ఓం శ్రీ మాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి జీవితంలో మార్పులు. సెప్టెంబర్ నెల 1, 2, 3 తేదీల్లో కొడితే కుంభస్థలమే. ఈ స్త్రీని మాత్రం వదిలిపెట్టకండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరు ఏ స్త్రీ విషయంలో వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం సెప్టెంబర్ నెల 1, 2, 3 తేదీలలో మీ జీవితం అయితే చాలా అరుదుగా వచ్చే మార్పులు అయితే చూడబోతుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు కూడా మీరైతే ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వస నక్షత్రం 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నిన పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలవారుగా ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది. వీరు చాలా అల్ప సంతోషి అని చెప్పాలి. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ పనిని ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో వీరు కోరుకున్న జీవితం అయితే మీకు దక్కుతుంది. మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మీ జీవితం పూర్తిగా మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నీ కూడా ఒక స్త్రీ కారణంగా మీకు కనుమరుగవుతాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఆ స్త్రీ ఇంకెవరో కాదు, సాక్షాత్తు మీ తల్లిగారే. మీ తల్లిగారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ తల్లిగారిని ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా చాలా గౌరవంగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది. ఎందుకంటే మీ తల్లి కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. ఈ సమయంలో మీకు ఆవిడ ద్వారా అన్నీ కూడా మంచి శుభ మార్పులే మీకు కనిపిస్తూ ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం కూడా అందుతుంది. శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అవసరానికి డబ్బు కూడా అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి, మేలు జరుగుతుంది. మనోబలంతో ప్రారంభించిన పనులు అన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయి లభిస్తుంది. అవరాధాలు క్రమంగా తొలగుతాయి. అధికారుల సహకారం కూడా మీకు లభిస్తుంది. రుణ సమస్యలన్నీ కూడా దూరంగా ఉంటాయి. వచ్చిన డబ్బు జాగ్రత్తగా వాడుకోవాలి. తోటివారి సహాయ సహకారాలు మీకు ఉపయోగపడతాయి. శివధ్యానం మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ జీవితం అయితే మునిపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. మీకు ఈ సమయంలో మీరు ఇప్పటివరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఫలితం అయితే మీకు దక్కబోతోంది. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మార్పులు అయితే రాబోతున్నాయి. సెప్టెంబర్ నెల మిథున రాశి వారికి అవకాశాలు, సవాళ్లు కూడా కలగవచ్చు. ప్రారంభంలో కుటుంబంలోనూ మరియు ఆర్థిక విషయాలపైన దృష్టి అనేది పెడతారు. కానీ ఈ నెల మధ్యలో ఆరోగ్యం మరియు గృహ జీవితంలో అడ్డంకులు అనేవి ఎదురయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కనుక జాగ్రత్త. నెలాఖరు నాటికల్లా మీరు మెరుగైన ఆర్థిక పునరుద్ధరణ మరియు విద్య మరియు వృత్తిలో కూడా బలమైన పురోగతి అనేది ఉంటుంది. ముఖ్యమైన ఇతివృత్తాలలో మెరుగైన ఆధ్యాత్మిక సుసంపన్నత, కమ్యూనికేషన్ సమస్యల కారణంగా సంబంధాలలో సహనం చాలా అవసరం. మరియు సవాళ్లను అధిగమించడానికి కృషి మరియు పట్టుదలపైన బలమైన ప్రాధాన్యత అనేది ఉంటుంది.
ఆర్థిక వృద్ధి చూసుకున్నట్లయితే ఈ సమయం ఆధ్యాత్మికంగా సంపన్నంగా ఉంటుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 18 తర్వాత శుక్రుడు తులారాశిలోకి మారడం చేత అంతర్గత స్వభావానికి మరియు శాంతికి కూడా లోతైన సంబంధం అనేది లభిస్తుంది. ఈ సమయం ఆర్థిక విషయాలపైన దృష్టి సారించడం ప్రారంభమవుతుంది. ఈ నెల మధ్య నాటికి గతంలో బ్లాక్ చేయబడినటువంటి డబ్బు కూడా తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రమాదకరమైన పెట్టుబడుల పైన పొదుపు మరియు ఆర్థికపరమైన జాగ్రత్త కూడా మీకైతే ఈ సమయంలో సూచింపబడుతున్నాయి. సెప్టెంబర్ 23వ తేదీ నుండి కూడా కన్యా రాశిలో బుధుడు ఉచ్చ స్థితిలో రావడం వలన విద్య మరియు వ్యక్తిపరమైనటువంటి కార్యకలాపాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇది మేధో సామర్థ్యాలను మరియు ఏకాగ్రతను కూడా పెంచుతుంది. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో శుక్రుడు మరియు కేతువుల ప్రభావం కారణంగా వచ్చే అపార్థాలను పరిష్కరించుకోవడానికి కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం. భావోద్వేగ మద్దతు మరియు మెరుగైన సామాజిక పరస్పర చర్యలు కూడా మీకు హైలైట్ చేయబడతాయి. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి జాతకులు చాలా తెలివితేటలు కలవారుగా ఉంటారు. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలవారుగా ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ పనిని ప్రారంభించారు. పని ప్రారంభించుకుని చంచల స్వభావం కారణంగా వీరు మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా వీరు ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో అంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఇంకా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యాధి, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.